నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్స్ సంఘముల తరపున సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనం. ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరిచియున్నారు. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 32 నుంచి 35 వచనాలలో తన ప్రజలు తన పట్ల చూపే అపనమ్మకత్వాన్ని బట్టి దేవుడు పొందిన తీవ్ర విచారాన్ని, బాధలను ఇర్మియా ఇక్కడ వివరిస్తున్నాడు. వారిని ఐగుప్తులో నుండి విమోచించి అరణ్యంలో వారిని పోషించిన దానికి బదులుగా వారు అనూహ్యమైనటువంటి ద్రోహాన్ని ఆయన పట్ల జరిగించారు. ఇశ్రాయేలు చేసిన 4 ఘోర పాపాలు దేవునిని విస్మరించడం, ఆత్మ సంబంధమైన వ్యభిచారం, పేదలపై దౌర్జన్యం చేయడం, తామే న్యాయవంతులం అనుకోవడం. వారు తమ పాపాల మూలంగా పూర్తిగా చెడిపోయారు. అయినా తాము నిర్దోషులమేనని చెప్పుకున్నారు. మనుషులు ఆత్మ సంబంధమైన అంధత్వం ఇదే. 106వ సంకీర్తన 21వ చరణం. మనుషులలో ఉన్న ఈ స్థితికి కారణంగా ఐగుప్తులోను వారిని అరణ్యంలో నుంచి వారిని నడిపించుటకును దేవుడు చేసిన అద్భుతాలు మరిచిపోయినప్పుడు ఇటువంటి అంధకారంలోనికి ప్రతి ఒక్కరూ దిగజారిపోతారు. యెషయా గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం. ఇశ్రాయేలీయులు వారిని రక్షించిన రక్షణకర్త అయిన దేవునిని మర్చిపోయారు. ఇది ఇశ్రాయేలు వారి నీచ పాపాల్లో ఒకటి. అందుకు దేవుని కోపానికి, ఉగ్రతకు పాత్రులయ్యారు. దేవుని స్థానంలో విగ్రహాలను నమ్ముకున్నారు. అబద్ధాలను నమ్ముకుని వారి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించుటకు పూనుకున్నారు. దేవుని ఎడల వారు కలిగి ఉన్న అవిధేయతకు ఫలితంగా దయగలిగిన దేవుని కోపం రేపేవారుగా ఉండి ఆయనిచ్చే శిక్షకు పాత్రులయ్యారు. విశ్వాసులంగా మనం మన జీవితాలలో దేవుడు చేసిన ప్రతి చిన్న మేలులు, కార్యాలు, ఆయనిచ్చే క్షేమము, సమృద్ధి, ఆయన మన పక్షంగా ఉండి ప్రేమిస్తున్నాడు కనుకనే చేస్తున్నాడు కూడా. అవన్నీ రుచి చూసి కూడా దేవునిని మర్చిపోయే వారంగా ఉంటే దేవుడిచ్చే ఆశీర్వాదాలను, ఆయన సన్నిధిని కోల్పోతాం. ఆమేన్.